హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ధనుర్మాస ముగ్గుల్లో 28వ రోజు 28వ ముగ్గు షేర్ చేశానండి. ఇది గదుల ముగ్గు అంటారు. మాలాంటి పెద్దవాళ్ళు అయితే 4 గీతలు గీసేసి గదుల్లాగా గీస్తారండి. కానీ బిగినర్స్కి ఇబ్బందిగా ఉండిద్ది కాబట్టి నేను 12 చుక్కలు 4 వరుసలు 4 వచ్చే వరకు పెట్టి మీకు వేసి చూపించానండి. మీ చిన్న వాకిళ్ళు వేసుకోవటానికి బాగుంటుంది. ఇది పెద్ద పండుగ రోజు వేసుకుంటారండి. ఇంటి ముందు ఎటు చూసినా ద్వారాల్లాగా ఉండాలి, మధ్యలో గదులు ఉండాలి. ఈ ద్వారాల్లో నుంచి స్వామి మన ఇంటికి నడిచి వచ్చి ఆ గదిలో ఉంటాడని మన పెద్దలు మనకి చెప్తారు. అందుకే ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా వేసుకుంటారని చుక్కలు పెట్టి వేసి చూపించానండి. సేమ్ నేను పక్కన వేసాను చూడండి, అలాగే సైడ్ బార్డర్ కూడా వేసుకుంటే ముగ్గు చూడటానికి బాగుంటుంది. అయినా కూడా అంత పెద్ద వాకిళ్ళు ఉండట్లేదు కదండి ఇప్పుడు. అందుకోసమని ఇలా సింపుల్గా వేసుకొని దీనికి పసుపు కుంకాలు వేసుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇది పండగ రోజు వేస్తానండి మా వాకిట్లో వేసింది కూడా మీకు షార్ట్ పెట్టి చూపిస్తాను ఎలా వేసుకుంటాను. మీకు ఎవరికైనా సరే ముగ్గు ఈజీగా అనిపించి వేసుకోవాలనిపిస్తే తప్పకుండా మీ వాకిల్లో ట్రై చేసి వేసుకొని చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ బిజీగా ఉండుంటారు ఇల్లు దులుపుకోవటానికి, పిండి వంటలు చేసుకోవటానికి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.